ఈరోజు తెలంగాణ రైతాంగం వాళ్ళను పొద్దున్నే లేచి గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు ఇబ్బందిని గమనించి వాళ్ళను పొలిటికల్ మోటివేషన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. నేను అడుగుతాను, మీకు నిజంగానే భారతీయ జనతా పార్టీ మీద మీ నాయకుడు మొన్న చెప్పినాడు కేటీఆర్ గారు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో యూరియా ఇస్తే మీకు ఓటేస్తాం, యూరియా ఇవ్వకపోతే ఓటేయమని చెప్పారు. ఇవాళ రేపు పొద్దున ఓటింగ్ ఉంది, యూరియా ఇయ్యలే, ఓటు తెలుగు బిడ్డకు ఓటేయండి. నేను రాజకీయం కొరకు మాట్లాడతలేను. మీరు అంత పెద్ద ఎత్తున ఒక ఆఫర్ ఇచ్చినా కూడా యూరియా సప్లై కాలే. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారితో సహా అనేక సందర్భాల్లో మా పార్లమెంట్ సభ్యులు పార్లమెంటు సాక్షిగా ధర్నా చేసి మంత్రులను గిరావు చేసినా కూడా నేను ఎందుకు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నేను మాజీ మార్కెట్ చైర్మన్గా సహకార సంఘాలకు సంబంధం ఉన్న వ్యక్తిగా రైతు బిడ్డగా క్షేత్రస్థాయిలో రైతులు పడుతున్న ఇబ్బందిని గమనిస్తూ ఉన్నా. వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ ఇబ్బందిని గమనిస్తూ ఉన్నాం. కానీ మీకు సహకారం అందించడానికి మా చేతిలో ఎరువుల తయారీ ఉత్పత్తి లేదు. మన రాష్ట్రంలో ఉన్న రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యంగా కావలసిన 4 నెలలుగా ఉత్పత్తి కాకుండా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. మేము డిమాండ్ చేస్తాను రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఉత్పత్తి చేసి తెలంగాణ రైతులకు ఎరువులు ఇవ్వమని. అది కూడా సహకరించడం లేదు.